హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము గొరవనహಳ್ಳಿ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ కొరటಗೆರೆ తాలూకులో అయితే ఉంటుంది. ఇక్కడి విశేషత, ఈ గుడి ప్రత్యేకత మొత్తం అన్ని వీడియోలో మనం తెలుసుకుందాము. నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. సో చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూస్తున్నారు కదా, గుడి చుట్టుపక్కల అంతా క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి కౌంటర్ ఉంటుంది, సేవా కౌంటరు. మనం ఇక్కడ నుండి టికెట్స్ తీసుకొని అయితే గుడి లోపలికి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే మీద బయట గుడి బయట డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, లోపల గర్భగుడిలో జరిగేటువంటి పూజలన్నీ ఇక్కడ డిస్ప్లే మీద అయితే చూపిస్తుంటారు. ఇక్కడ టికెట్స్ తీసుకొని, అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, లేదు టికెట్ తీసుకొని వెళ్తామంటే ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడే చూడండి, ఇక్కడ ఈ కౌంటర్లో అయితే తీసుకొని మనం అక్కడ క్యూ కనిపిస్తుంది కదా, క్యూ లైన్లో అయితే వెళ్ళాలి. సో క్లియర్గా చూపిస్తాను. అలాగే గుడి ప్రత్యేకత గురించి కూడా మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఒక చెరువులో నుండి ఉద్భవించారని చెప్పేసి మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఇది ఎలా జరిగింది, అమ్మవారు ఎలా బయటికి ఇక్కడ వరకు ఎలా వచ్చారు అని అంటే, అభయ అనే ఒక వ్యక్తి తన గోవులకు నీళ్లు తాపించేదానికి అప్పుడప్పుడు చెరువు దగ్గరికి వెళ్తూ ఉండేవారంట. అలా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారు నన్ను తీసుకెళ్ళు నీతో పాటు అని చెప్పేసి ధ్వని రూపంలో అయితే పిలిచేవారంట. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి, అమ్మ ఎవరు నువ్వు, ఎక్కడున్నావు, నాకు కనిపించడం లేదు అని చెప్పేసి అడిగినప్పుడు నీళ్ళ ద్వారా ఆమె విగ్రహం అయితే బయటకు వచ్చింది. సో అలా బయటకు వచ్చిన విగ్రహాన్ని తీసుకెళ్ళి అభయ అనే వ్యక్తి పూజకు పెట్టాడు. సో ఇలా పూజ చేస్తూ ఉండగా తోటదప్ప అనే వ్యక్తి, అంటే గుర్తు పెట్టుకోండి, తోటదప్ప అనే వ్యక్తి ఇతను పూజ చేసే చూసి అతను కూడా పూజ చేసే స్టార్ట్ చేస్తే అతనికి కూడా చాలా బాగా అనుకున్నవన్నీ జరిగేది, ఇలాంటివన్నీ జరుగుతుండడంతో ఆయన ఏం చేశారు, అమ్మవారికి గుడి అయితే కట్టించారనమాట. చిన్నగా ఒక గుడి అయితే కట్టించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్రీ దర్శనం లైను. సో దాని పక్కనే టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా సపరేట్ లైన్ ఉంటుంది. చూడండి, టికెట్ తీసుకున్న వాళ్ళు ఈ లైన్లో పంపించేస్తారు. తోటదప్ప గుడి కట్టించిన తర్వాత అభయ అనే ఆయన పూజ చేస్తున్నాడు కదా, ఆయన చేత పూజ చేసుకోవడానికి సరిగ్గా కాక కమలమ్మ అనే ఆవిడికి ఇచ్చారనమాట అమ్మవారిని. అప్పటి నుండి కూడా కమలమ్మజ్జిని ఇక్కడ పూజలు అయితే అమ్మవారికి చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అమ్మవారిని దొంగిలించడానికి ఒక 4 దొంగలు వచ్చారనమాట ఇక్కడికి. సో ఇది పురాణాల నుండి చెప్పుకునేటువంటి చరిత్ర ఇది. అమ్మవారిని దొంగిలించడానికి వచ్చిన 4 అమ్మవారి ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి కళ్ళు కనపడుకోకుండా అయిపోయాయి అన్నమాట. అలా కళ్ళు కనపడుకోకుండా అయినప్పుడు ఆ 4 అమ్మవారిని మొక్కున్నారన్నమాట. ఏమని, అమ్మ తప్పు అయిపోయింది తల్లి, తెలియక తప్పు చేశాను, సో నీ ఆభరణాలు నీ దగ్గరికే చేరుస్తామమ్మా అని చెప్పేసి మొక్కుని అమ్మవారికి క్షమాపణ వాళ్ళకు కళ్ళు అయితే మామూలుగా కనిపించడం జరిగింది. సో ఇలా వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళ అమ్మవారి ఆభరణాలు అక్కడే తీసుకొని వచ్చి పెట్టేసి ఈ గుడి కట్టడానికి వాళ్ళ వంతు సహాయం కూడా చేశారని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. అలాగే యాక్చువల్గా వచ్చేసి మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు దగ్గరలోనే, ఈ గొరవనహಳ್ಳಿ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్. అలా మా అమ్మ వాళ్ళు కూడా సేమ్ స్టోరీనే చెప్పారు మనకి. చూడండి, క్యూలో ఉన్నారు చూడండి. యాక్చువల్గా మేము ఇంకా శుక్రవారం అట్లా పోతే ఇంకా ఎక్కువగా జనాలు ఉండేవారు. మేము మామూలు టైంలో పోయాము, అయినా కానీ కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. సో శుక్రవారం పూట అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. చాలా చోట్ల నుండి ఇక్కడికి జనాలు అయితే వస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకమైన ప్రదేశం, ప్రత్యేకమైన దేవస్థానం అని కూడా చెప్పచ్చు. కర్ణాటకలో ముఖ్య దేవస్థానాలలో శ్రీ గొరవనహಳ್ಳಿ మహాలక్ష్మి టెంపుల్ కూడా ఒకటి. సో స్టోరీ చెప్తున్నాను కదా, అలాగే కంటిన్యూ చేస్తాను. సో అలా భక్తులు, అలా దొంగలు తీసుకొని వచ్చి రిటర్న్ పెట్టేసి గుడికి వీళ్ళనంత సహాయం చేశారు. కానీ ముఖ్యంగా ఈ అమ్మవారి గుడికి ప్రత్యేక పూజలు అవన్నీ స్టార్టింగ్లో వచ్చేసి కమలమ్మజ్జిని చూసుకునేవారు. సో కమలమ్మజ్జి ఉన్న స్థలం కూడా నేను మీకు చూపిస్తాను. వీళ్ళనంత క్యూలో ఉంటేనే వీడియో కవర్ చేశాను. చూడండి, ఇక్కడ తక్కిడ కనిపిస్తుంది కదా, తులాభారము ప్లేస్ ఇది. సో ఏదన్నా కానీ అమ్మవారికి మొక్కున్న వాళ్ళు, మేము అనుకున్నది జరిగినట్టయితే ఇక్కడ తులాభారం వేపిస్తామని కూడా మొక్కుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాలు అయితే మనం చూడొచ్చు. గుడి మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే గుడికి ఖచ్చితంగా రండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. గుడిలో చూడండి, ఇది గర్భగుడిలో తీసినటువంటి వీడియో చూడండి.
లోపల గర్భగుడిలోటువంటి అమ్మవారిని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది లోపల. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇక్కడ దర్శనం అయిపోతానే సేమ్ అప్పుడే చూపించాను కదా, అదే విగ్రహాల రూపంలో బయటకు అయితే ఇలా రావాలి. ఇది బయటకు వచ్చే ప్లేస్. సో ఇక్కడ నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ నుండి ఇలా అయితే బయటకు వచ్చేస్తాము. అలాగే తర్వాత వెనకాల కూడా టెంపుల్ ఉంది, మారికాంబిక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా మనం గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత అలాగే వెనక భాగానికి ఇలా వెళ్ళాలి. ఇక్కడ యాక్చువల్లీ కుంకుమ అవన్నీ ఇస్తూ ఉంటారు. అమ్మవారి కుంకుమ, అర్చన కుంకుమ ఇస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకునేసి ఇక్కడ అమ్మవారికి పూజ పెట్టినటువంటివి ఇస్తూ ఉంటారు. చూడండి లోపలికి ఇంకా ఉంది. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా బ్యాక్ సైడ్ ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి ధ్యాన మందిరం. ఇది కమలమజ్జి ధ్యాన మందిరం అని చెప్పేసి ఇక్కడ ధ్యానాన్ని కూర్చుంటూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. సో ఇది గుడి వెనకల భాగంలోనే ఉంటుంది. మెయిన్ గుడి వెనకాల పక్కనే చూడండి ఇక్కడ ఇంకొక గుడి ఉంది. నేను అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ విశేషత ఏంటి అంటే ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద మన రెండు చేతులు అంటే ఇట్లా ఒక చేతులు పెట్టేసి దూరం దూరం చేతులు పెట్టేసి ఇక్కడ మనం ఏదైనా కోరిక అనుకొని ఆ చక్రం మీద మన చేతులు పెడితే మనం అనుకున్న కోరిక నెరవేరేటట్టుంటే మన చేతులు రెండు కలుస్తాయి, లేదంటే కలవరు. చూడండి ఇదే చక్రమే, ఈ చక్రం మీద. సో అటు సైడు ఇటు సైడు చేతులు మనం పెట్టాలి. సో మనం అనుకోండే కోరిక జరిగేటట్టు ఉంటే ఆటోమేటిక్గా మన చేతులు అనేటివి కలుస్తాయి. చక్రం మీద చేతులు పెట్టినప్పుడు చూస్తున్నారు కదా, అలా చేతులు పెడుతూ ఉంటారు. సో ఇది చూడండి అమ్మవారు. మనకి గొరవనహళ్ళి ప్రాంతంలో చాలా మనము టెంపుల్స్ అయితే చూడొచ్చు, చాలా దేవస్థానాలు అయితే ఉంటాయి. చూడండి అమ్మవారిని క్లియర్గా చూపిస్తాను. ఈ టెంపుల్ ఇంత ఫేమస్ కావడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి సత్యం. అమ్మవారి దగ్గర ఏదైనా ఒక చిన్న దొంగతనం జరిగినా కానీ వాళ్ళకి చాలా ఎఫెక్ట్స్ అయితే జరిగాయని చెప్పేసి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ చక్రం చూడండి, ఎవరైనా ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి మీకు డౌట్ ఉంటే. నేనైతే ట్రై చేశాను. మేము పిల్లలప్పుడు కూడా చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు ఇంకా చాలా బాగా అప్డేట్ చేశారు. చూడండి మారికాంబ దేవస్థానం ఇది వెనకాల, మన గొరవనహళ్ళి మహాలక్ష్మి టెంపుల్ వెనకాలే, గుడి వెనకాలే ఉంటుంది అనమాట మారికాంబ దేవస్థానం. సో ఇక్కడ చూడండి ఆ చక్రానికి అయ్యేటువంటి ఛార్జెస్ కూడా వేశారు. అక్కడ డిస్ప్లే మీద చూపించాను. ఇక్కడ వచ్చేసి ట్రస్ట్ ఆడళిత కచేరీ అని చెప్పేసి మన గొరవనహళ్ళి ట్రస్ట్ అనమాట, దేవస్థానం ట్రస్ట్ ఇది. మనం ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ పక్కన చూడండి, నేనైతే ఆల్మోస్ట్ ఈ వీడియో కవర్ చేశాను. అలాగే ఇక్కడ నుండి దర్శనం అయిపోయిన తర్వాత మనకి గొరవనహళ్ళి మహాలక్ష్మి దేవస్థానంలో ఎప్పుడూ కూడా ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఫ్రీ భోజనాలు అయితే ఉంటాయి, అమ్మవారి ప్రసాదం అయితే ఇస్తూ ఉంటారు. సో ఇక్కడికి ఎంతోమంది భక్తులు చూడండి, ఇది మూల బృందావనము. కమలమజ్జి ఎప్పుడూ ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. కమలమజ్జికి కూడా సపరేట్ ఇక్కడ ఒక ఆశ్రమం లాగా దేవస్థానం అయితే చేశారు, గుడి అయితే చేశారనమాట కమలమజ్జికి. సో ఎందుకంటే మహాలక్ష్మి దేవస్థానానికి ముఖ్యంగా అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి దగ్గర ఎప్పుడూ ఉంటానిది కమలమజ్జినే. ఈ గుడి పక్కనే ఉంటుంది కమలమజ్జి ఆశ్రమం కూడా, ఎక్కువ దూరం ఏం లేదు. ఇక్కడ చాలా షాప్స్ కూడా కమలమజ్జి ఫొటోస్ అయితే ఇలా వేసింటారు. సో ఇప్పుడు కమలమ్మ అజ్జి అంటే ఏమి అని అజ్జి అంటానని ఆలోచించకండి. అజ్జి అనేది కన్నడలో అవ్వ అనే అర్థము. సో కమలమజ్జి అనేది అలవాటైంది, అందువల్లే కమలమజ్జి అంటున్నాను. కమలమజ్జి అంటే కమలమ్మ అవ్వ అని అర్థం. సో లోపలికి అయితే వెళదాం. ఇప్పుడు లోపల కూడా ఎలా ఉంది ఏమైనా చూపిస్తాను. ఇక్కడ ఏం విశేషాలు అంటే చాలామంది పెళ్లి కాని అమ్మాయిలకి, అంటే ఇప్పుడు పెళ్లి వయసు వచ్చి పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ నల్లపూసలు అయితే ఇస్తారనమాట.
అవ్వ అప్పట్లో ఇక్కడికి ఎవరన్నా కానీ పెళ్లి కాని అమ్మాయిలు వస్తే, అంటే పెళ్లి వయసుకు వచ్చి పెళ్లి కాకోకుండా ఉండేటువంటి అమ్మాయిలు ఎవరైనా వచ్చినప్పుడు అవ్వ నల్లపూసలు ఇచ్చేవారంట. నల్లపూసలు ఇచ్చినప్పుడు అవ్వ చేతుల ద్వారా నల్లపూసలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ నుండి పోయిన కొద్ది రోజులకే, ఆ నల్లపూసలు తీసుకొని పోయిన కొద్ది రోజులకే వివాహం అయితే అవుతుంది అని చెప్పేసి నమ్మేవారు. సో అందువల్ల ఇప్పటికీ కూడా కమలమ్మ చనిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇక్కడ నల్లపూసలు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు. సో తొందరగా పెళ్లి కావాలని చెప్పేసి మొక్కుంటూ ఉంటారు. ఇక్కడ నల్లపూసలు తీసుకొని పోయే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ చాలా నమ్ముతారు. చూడండి లోపలంతా ఇలా ఉంటుంది. అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వీడియో బాగా నీట్గా కవర్ చేశాను, అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, అవ్వని చాలామంది చూశారు, మా అమ్మ వాళ్ళు కూడా చూశారు. అవ్వతో పాటు మా అమ్మ వాళ్ళు కూడా చాలాసార్లు కలిసి వెళ్ళేవారంట అక్కడికి, గుడి దగ్గరికి. చూడండి వీలైనంత మొత్తం క్లియర్గా చూడు. ఇక్కడ లోపల కూడా పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. పూజారులు ఎనీ టైం ఉంటారు ఇక్కడ, పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలకు తగ్గట్టు పరిహారాలు అయితే చేస్తూ ఉంటారు. చూడండి విగ్రహాలు కూడా ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు పెట్టి పూజలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కరంగళిమాల కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది కదా కరంగళిమాల. ఇక్కడ కరంగళిమాల కూడా ఇస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి పెట్టి పూజ చేసినటువంటి కరంగళిమాల కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఎవరన్నా ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా కరంగళిమాల అందుబాటులో ఉంటుంది. తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ తీసుకోవచ్చు. కాస్ట్ గురించి నాకు ఐడియా లేదు. సో నేను వెళ్ళినప్పుడు వచ్చేసి వేరే రేట్ చెప్పారు. మీరు వెళ్ళినప్పుడు అదే రేట్ ఉంటుందని తెలియదు కాబట్టి నేను దాని గురించి అయితే ఏం చెప్పను. చూడండి ఇక్కడ ఒక గురువులాగా, అంటే ఒక అవ్వని వచ్చేసి గురువులాగా పూజ చేస్తారు ఇక్కడ కమలమ్మ అవ్వని. బాగుంటుంది ప్రశాంతంగా గుడి లోపల. సో ఇక్కడ కంకణాలు కూడా ఇస్తారు. పెళ్ళైన వాళ్ళకి, మగపిల్లలకి ఇలాంటి కంకణాలు అయితే ఇస్తారు. చూడండి నేను చేతికి కట్టుకున్నాను, ఇలాంటిదే ఇస్తారు మగపిల్లలకి. సో పెళ్లి కానీ ఆడపిల్లలకైతే కరెక్ట్ పెళ్లి వయసుకు వచ్చి పెళ్లి కానీ అమ్మాయిలకి అయితే నల్ల పూసలు ఇస్తారు. ఆ నల్ల పూసలు దగ్గర పెట్టుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్ మనము భోజనానికి అయితే వెళ్దాము. సో అక్కడ నుండి టెంపుల్ దగ్గర నుండి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ అన్నదానం జరిగే సత్రం అయితే ఉంటుంది. సో అక్కడ మనకి టెంపుల్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు అన్నదానం ఎక్కడ జరుగుతుందంటే. ఎందుకంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది. ఒక అవతల రోడ్డు టెంపుల్ ఉంటుంది, యువతల రోడ్లో అన్నదాన సత్రం ఉంటుంది. సో మీరు ఇక్కడ అన్నదానానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఏమే అని ఆలోచించాల్సిన పనే లేదు. ఫుల్ నీట్గా ఉంటుంది, చాలా నిష్టగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారు. చూడండి ఇక్కడ చార్ట్ కూడా ఉంది, నీట్గా చదువుకోండి. ఏమేమి పూజల గురించి కానీ, సేవా వివరాలు కానీ, ఇక్కడ ఏమేమి సేవలు ఉన్నాయి, ఏమైనా వివరాలు కానీ క్లీన్గా ఇచ్చారు. నేను దీన్ని కూడా క్లీన్గా నిదానంగా చూపించాను. కన్నడలోనే ఉంది. ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಚಾರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಸಾರ್ವಜನಿಕರ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ. సో కన్నడ వచ్చే వాళ్ళు చదువుకోండి. కన్నడ రాకపోతే స్క్రీన్ షాట్ తీసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు క్లీన్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్లో కూడా ఉంది. జస్ట్ మీకు ఒక ఐడియా రావాలని ఈ చార్ట్ని ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. సో చూశారు కదా చార్ట్. సో ఇప్పుడైతే నేను భోజనానికి కూర్చుంటున్నాను. చూడండి భోజనాలు చేసే ప్లేస్ కూడా ఇంత క్లీన్గా ఉంటుంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. సో మనకి ఇక్కడ వాళ్ళే వాటర్, ఫుడ్ అంతా ఇక్కడికే కూర్చోండి చోటుకే అన్నీ వస్తాయి. బఫే సిస్టమ్ ఏం కాదు, కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం తినేసి మనం వెళ్ళచ్చు. చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ప్లేస్. ఎంతమంది వస్తున్నారు, ఒక్కొక్కసారి ఫుల్ అయిపోతాయి ఇవన్నీ. మేము కొంచెము జనాలు తక్కువ ఉన్నప్పుడే వచ్చాము టెంపుల్కి, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తే బెటర్ కదా అన్నట్టు. చూడండి అక్కడ భోజనాలు అయిపోతానే ఇక్కడ బయటికి బ్యాక్ సైడ్ ఇది, ఇక్కడ బయటికి ఇలా వస్తే చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందో ప్లేసు. ప్రశాంతంగా ఉంటుంది కూర్చోవడానికి, అంతా బాగుంది. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఎదురుగానే చూడండి, అవి సూపర్. అసలు చాలా బాగుంటుంది ప్లేస్ ఇక్కడ ప్రశాంతంగా. సో ఇదంతా అయిపోయిన వెంటనే డ్యామ్ దగ్గరికి అయితే వెళదామని చెప్పేసి డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. సో ఇక్కడ నుండి డ్యామ్ దగ్గరికి వెళ్తే బయలుదేరాము. ప్లేస్ అయితే మస్తు ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న డ్యామ్ కాదు, అది రోడ్డు. డ్యామ్ అనుకున్నారు, డ్యామ్ దగ్గరికి వెళ్దాం. సో డ్యామ్ దగ్గరికి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో ఇక్కడ స్వామి టెంపుల్ దగ్గర నుండి కొంచెం ఇట్లా లెఫ్ట్ తిరుగుతూనే మనకి డ్యామ్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అదే రూట్లోనే మనం టెంపుల్కి గొరవనహళ్ళి మహాలక్ష్మి దేవస్థానం ఎదురుగా రోడ్లోనే కొంచెం ముందరకు వస్తే డ్యామ్కి వచ్చే రూట్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేసి ఇది డ్యామ్ ప్లేస్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక్కడికి దగ్గరికి వెళ్దాము, అదే డ్యాము చూడండి. మనకు డ్యామ్ దగ్గర వచ్చేసి ఇక్కడ మనకి చాట్స్, ఏమైనా స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. సో అక్కడ ఫుడ్కి ఏం ఆలోచించాల్సిందే పని లేదు. ఆల్రెడీ మనం అక్కడ ప్రసాదం తినింటాము, కానీ ఇక్కడ తక్కువ. డ్యామ్ దగ్గర జస్ట్ ఏమైనా కావాలనుకుంటే అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో చిన్న చిన్న మెటికల్లు ఇట్లుంటాయి. ఇలా ఎక్కేసి పైకి పోతే డ్యామ్. యాక్చువల్లీ ఇంతకుముందు నీళ్లు ఫుల్గా ఉండేటివి, ఈ మధ్య నీళ్లు తగ్గినాయి. ఒకప్పుడు అయితే ఫుల్ నీళ్లు ఉండేటివి, ఇక్కడ కడ్డీల వరకు నీళ్ళు వచ్చేసేటివి. అందువల్ల ఎవరన్నా దిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మొత్తం కడ్డీలు వేసింటారు ఇక్కడ. మనము వాటర్ దగ్గరికి వెళ్ళే ఇదైతే ఉండదు, పర్మిషన్ అయితే ఉండదు. వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఎటువంటి పర్మిషన్ ఉండదు. అలాగే మొత్తం తంతులు వేసేసింటారు అనమాట, కడ్డీలు కట్టేసింటారు. చూడండి ఇటు సైడ్ మనము ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా, అక్కడ నుండి ఈ రూట్లో అయితే ఇట్లా వచ్చేసాము. చూడండి ఇక్కడ హోటల్స్ ఈరోజు ఇంకా తక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ హోటల్స్ అయితే పెడుతూ ఉంటారు అక్కడ. చూడండి పైన ఇది డ్యామ్ మీద మనం ఇలా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు క్లోజ్ చేసేస్తారు, అక్కడ వరకు ఎవరిని పంపిరు, ఎందుకంటే అవి తెగిపోయే ఛాన్సెస్ ఉండొచ్చేమో అని చెప్పేసి. అంతేకాకుండా జనాలు చూడండి బయటికి చేయబెట్టేది కూడా ఉండదు, మొత్తం కడ్డీలతో కవర్ చేసేసింటారు. ఎక్కువ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట ఫుల్ అయినప్పుడు. సో పీస్గా ఉంటుంది అక్కడ. దర్శనం చేసుకొని ప్రశాంతంగా అన్నదానం ఆడ భోజనాలు చేసుకునేసి, అన్నదాన సత్రంలో భోజనాలు చేసుకునేసి ప్రశాంతంగా పీస్గా దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఫస్ట్ వెళ్తానే దర్శనము, దాని తర్వాత భోజనాలు, దాని తర్వాత డ్యామ్ దగ్గరికి వచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు ఉండేసి వెళ్తూ ఉంటారు. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇక్కడికి రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాండి, మంచి ప్లేసు. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక టుమ్కూరు డిస్టిక్ కొరటಗೆರೆ తాలూకు గొరవనహళ్ళి మహాలక్ష్మి దేవస్థానం. కొరటಗೆರೆ దగ్గర దిగేస్తే మనకి ఆటోలు ఎనీ టైం ఉంటాయి, ఆటోల ద్వారా అయితే మనం ఇక్కడికి రావచ్చు. చాలా మంచి ప్లేసు, ఎవరు మిస్ కాకండి, ఖచ్చితంగా వెళ్ళండి. సో విశేషమైన ప్రత్యేకమైన స్థలం, మిస్ కాకోకుండా అందరూ రండి. అలాగే నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయాలి. సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత పీస్గా ఉందో. థ్యాంక్ యూ, బాయ్.